మార్కు సువార్త 1వ అధ్యాయము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు, బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటించుచు వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టు తోలు దట్టియు ధరించుకొనువాడు. అడవి తేనెను మిడుతలను తినువాడు. మరియు అతడు, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. మరియు, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు అంద్రెయయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను. గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడుండెను. వాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారంతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించెను. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రెయ అనువారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడియుండగా
వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సాయంకాలము ప్రొద్దుగ్రుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడియుండెను. ఆయన నానావిధ రోగము చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. ఆయన గలిలయందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండెను. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడు ఆయన, ఎవనితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశెను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి.